పల్లె ముంగిటకు వైద్య పరీక్షలు చేరువ చేసి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే 104 సంచార వైద్య వాహనాలకు కొత్త రూపునిచ్చి 41 రకాల వైద్య పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏటా 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయటం లక్ష్యంగా పెట్టుకుని ఈ సేవలకు 162.72 కోట్లు వెచ్చించనుంది. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పరిపాలన ఆమోదం, నిర్వహణ మార్గదర్శకాలకు జారీకి మంత్రిమండలి అనుమతి ఇవ్వడంతో ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమమైంది. ల్యాబ్ డయాగ్నోస్టిక్ సేవలను కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో చిత్తూరు జిల్లా కుప్పల్లో అమల్లోకి తెచ్చారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తెస్తారు. ఒక్కో వాహనంలో 80 రకాల మందులు అందుబాటులో ఉంచుతారు. సంపూర్ణ రక్త పరీక్షకు సంబంధించిన 22 పరీక్షలు, బయోకెమిస్ట్రీకి సంబంధించిన 19 పరీక్షలు అందుబాటులోకి తెస్తారు. కొత్త విధానంలో ఒక ఎంఎంయు రోజుకు 20 నమూనాలు సేకరించాలి. వైద్య బృందంతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లను పంపి ఇళ్ల దగ్గరే వైద్య పరీక్షలు చేసి నమూనాలు సేకరించి పరీక్షించి సాయంత్రానికి ఫలితాలను సెల్ ఫోన్ ద్వారా రోగులకు అందిస్తారు. ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు తెరిచి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు నిర్వహణ ద్వారా ఆరోగ్య స్థితి నిరంతరం పర్యవేక్షించనున్నారు.